నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం. పలు అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం. కారంపొడిలో విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు, దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు, బంధువులు. గతంలో అడవులను పరిరక్షించే పాత్రలో సినిమా హీరోలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అడవులు నరికే పాత్రలో వర్ధమాన సినీ హీరోల పాత్రలు అని సంచలన వ్యాఖ్యలు. టీడీపీ పోలిట్ బ్యూరో పార్టీ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించారు. ప్రజా సంక్షేమానికి, పార్టీ అభివృద్ధికి సంబంధించి అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగిందని సమాచారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పోలిట్ బ్యూరో పార్టీ సమావేశం గురువారం నాడు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలకు చంద్రబాబు పలు కీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు. 2.5 గంటల పాటు ఈ సమావేశం సాగింది. నామినేటెడ్ పదవులపై చంద్రబాబు చర్చించారు. వీలైనంత త్వరగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరనే దానిపై మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు మాట్లాడారు. జన్మభూమి 2 త్వరలోనే ప్రారంభించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నైపుణ్య గణన దేశంలోనే తొలిసారిగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పేదరిక నిర్మూలనపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ తొలి పోలిట్ బ్యూరో సమావేశం ఇది. ఈ భేటీకి మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్నరాజప్ప, బొండ ఉమామహేశ్వరరావు, పల్లా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు తదితరులు హాజరయ్యారు. ఈ భేటీలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో హీరోలు అడవులను కాపాడే పాత్రలు పోషించారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. సినిమా హీరోల గురించి ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. 40 ఏళ్ల క్రితం అడవులను కాపాడేవాడు హీరోగా చూపించేవారు. కాలం మారింది, అభిరుచులు మారాయి, అలాగే విలువలు మారాయి. ఇప్పుడు అడవులు నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలను హీరోలుగా చూపిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. మారిన కల్చర్ ఆందోళన కలిగిస్తుందన్నారు. ఒకప్పుడు హీరో రాజ్ కుమార్ అడవులను కాపాడే హీరో పాత్ర వేశారు. ఇప్పుడు స్మగ్లింగ్ చేసే పాత్రలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు పవన్. ఒక సినిమా వ్యక్తిగా అలాంటి సినిమాలు చేయడం తనకు కష్టమని, అది బయటికి మంచి మెసేజ్ ఇవ్వదని కర్ణాటక పర్యటనలో ఉన్న పవన్ పేర్కొన్నారు. కాగా ఏపీలో పవన్ అటవీ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest, and now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandha the Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life, and I'm grateful for politics. I'm grateful for people for AP for choosing me and getting me elected through Pitapuram and taking charge as a deputy CM. And all this power, whatever power I have and whatever influence I could do, it is more for an ecological balance and of course saving the Mother Earth and save Vasudhaika Kutumbam. తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలను వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. సీనియర్ నాయకులు కడలి వెంకటేశ్వరరావు, బిల్డర్ చిన్న, కానుబోయిన సాగర్ మాట్లాడారు. మాజీ ఎంపీ భరత్ రాంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజమండ్రి నగరానికి భరత్ చేసిన అభివృద్ధి చూసి స్ఫూర్తిగా తీసుకుని మరింత అభివృద్ధి చేయాలని హితవు పలికారు. అంతేకాని ఇష్టానుసారంగా కూటమి నాయకులు మాట్లాడితే సహించేది లేదన్నారు. తగిన రీతిలో గుణపాఠం చెప్తామన్నారు. సూపర్ 6 పేరుతో 25 హామీలిచ్చిన టీడీపీ, జనసేన, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయడానికి ప్రయత్నించడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అవసరమైన భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వాహనం వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
ఏమి మౌలిక వసతులు అవసరమో ముందు వాటిని కనిపెట్టండి. ఆ యొక్క మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి స్టాఫ్ ఏదైతే మరి ఉద్యోగులు ఉన్నారో అక్కడ ఉద్యోగాలన్నింటినీ కూడా సంపూర్ణం చేసి ఆ కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి తప్ప ఎక్కడో మెడికల్ కాలేజీలో ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాలు చేయడమో అది సరైనటువంటి పద్ధతి కాదని స్థానిక శాసనసభ్యులు ఒకసారి ఆలోచన చేయమని. ఎవరో మాటలు మాట్లాడటం తగ్గించుకో, పద్ధతి ఉండదు. ఎందుకంటే మార్గాన్ని కుటుంబం అంటే ప్రాణాలు పెట్టిన ఉన్నారు, ప్రాణాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులోని. మేము చెప్పగలం, తల తీసేస్తామని చెప్తాం, కానీ అది కరెక్ట్ కాదు. అది ఏదైనా మనం మాట్లాడినప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మనం ప్రజలకి ఏం మంచి చేయాలి, ఎలా చేయాలని ఆలోచించాలి, కానీ మీ ఇష్టాసనంగా మాట్లాడకూడదు. రాజమౌళి జేఎన్ రోడ్ హ్యాపీ స్ట్రీట్లో తాజా టిఫిన్స్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ వేడుక అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ రోజు రాజమహేంద్రవరం జేఎన్ రోడ్ ఏకేసీ కాలేజ్ నందు తాజా టిఫిన్స్ రెస్టారెంట్ రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం తాజా టిఫిన్స్ రెస్టారెంట్ అధినేత గోరంట్ల రవిరామ్ కిరణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంట్ మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, రాజమండ్రి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, పలువురు నగర ప్రముఖులు సందర్శించి రవిరామ్ కిరణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కారంపూడిలో విద్యార్థిని పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లలను వేధించడమే పరమావధిగా ఓ ఉపాధ్యాయుడి వృత్తిని పణంగా పెట్టి మరీ బరితెగించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలు బగ్గున మండిపోయాయి. పల్నాడు జిల్లా కారంపూడిలో జరిగిన సంఘటన. మోడల్ స్కూల్లో విద్యార్థిని పట్ల అసభ్యంగా ఉపాధ్యాయుడు ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. మండల విద్యాశాఖ అధికారి పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. అదే సమయంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. మీరే చూడండి. ఇన్నిస్పేట గర్ల్స్ హై స్కూల్ పేరెంట్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఇన్నిస్పేట 27వ వార్డ్ గర్ల్స్ హై స్కూల్ పేరెంట్స్ కమిటీ ఎలక్షన్ జరిగింది. ఈ ఎలక్షన్లో పొలిమాటి ప్రశాంతి చైర్మన్గా, వైస్ చైర్మన్గా పీతా వంశీకృష్ణ ఎన్నికయ్యారు. ఈ కమిటీలో సభ్యులుగా చల్లా వీరవెంకట గణపతి, విజయదుర్గారెడ్డి, అనుపోజు దుర్గాప్రసాద్, వెల్లంకి శ్రీనివాస్, మేడిచెల్ల ఉమామహేశ్వరి, దోనిపాటి రత్నకుమారి, వంశీకుమార్, కట్టమూరు విజయ్ కుమార్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. స్కూల్కి కావాల్సిన అభివృద్ధి పనులు ప్రతి దాంట్లో కూడా నేను ముందుండి నడిపించి మా సభ్యులు, మా వైస్ చైర్మన్ గారు సహాయ సహకారాలతో, విద్యా కమిటీ ఇంకా మేడం గారు అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తానని మీ అందరికీ మనవి చేసుకుంటున్నానండి.
నేను వైస్ చైర్మన్గా ఎన్నికయ్యానండి. నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతగా ఉండి ఈ రోజు నుంచి స్కూల్కి నేను నా కృషి తరపున నేను ఎంతో కొంత సాయం తోడ్పడతానని ముందుకు స్కూల్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి చైర్మన్ గారితో నడుస్తానని. మరి ఈ కమిటీ వారు గెలిచినటువంటి వారు ఈ స్కూల్కి మీరు ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు ఏమైనా అందవలసినవి ఏమైనా ఉంటే మీ ద్వారాగా ఈ స్కూల్ అభివృద్ధికి పాటుపడాలని మేమంతా కూడా ఆకాంక్షిస్తున్నాము. మాగ్లా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో ఆగస్టు మొదటి వారాన్ని బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాగ్నా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్ చందన పర్వతవర్ధిని ఆధ్వర్యంలో గర్భంతో ఉన్న మహిళలకు బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. డాక్టర్ చందన పర్వతవర్ధిని మాట్లాడుతూ తల్లిపాలు శిశువుకు ఎన్ని నెలల వరకు ఇవ్వాలి, తల్లికి కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మాగ్నా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ డాక్టర్స్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం. పలు అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం. కారంపొడిలో విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు, దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు, బంధువులు. గతంలో అడవులను పరిరక్షించే పాత్రలో సినిమా హీరోలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అడవులు నరికే పాత్రలో వర్ధమాన సినీ హీరోల పాత్రలు అని సంచలన వ్యాఖ్యలు. సిసిసిను సమాప్తం. నమస్కారం.